లాడమ్మా. ఈ తరంలో క్రైస్తవ యవనస్తుల వస్త్రధారణ ఎలా ఉండాలి అనే విషయం మీద కొంచెం క్లారిటీ అక్క. బైబిల్లోంచి మాదిరికరమైన విషయాలు, సంగతులు ఏమైనా ఉంటే చెప్పండి అక్క. తప్పకుండా మహిమ, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రైస్తవ స్త్రీల యొక్క వస్త్రధారణ ఎలా ఉండాలి? స్త్రీలు ఎందుకంటే స్త్రీలకే ఇంపార్టెంట్ వస్త్రధారణ. ఓకే, పురుషులు ఎలా పోయినా పర్వాలేదు, కానీ క్రైస్తవ స్త్రీల వస్త్రధారణ గురించి బైబిల్ గ్రంథంలో కూడా చాలా స్పెసిఫిక్ వర్సెస్ ఉన్నాయి. క్రైస్తవ స్త్రీలు ఫస్ట్ వర్స్ ఒక్క మాట చూద్దాం చూడండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చదువుకుందాం. క్రైస్తవ స్త్రీలు వారి వస్త్రధారణ ఎలా ఉండాలో 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి, అణకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని, జడలతోనైనను, బంగారముతో అయినను, ముత్యములతో అయినను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. దైవ భక్తి గలవారం అని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా. ఇది అపోస్తలుడు అయిన పౌలు తిమోతికి వ్రాసాడు కదా, యంగ్ మ్యాన్ తిమోతికి. బట్ ఇక్కడ విమెన్ గురించి కూడా అడ్రస్ చేయబడిన ప్రాముఖ్యమైన వచనం, ఐ వాంట్ యంగ్ విమెన్ ఆర్ విమెన్ టు డ్రెస్ ఇన్ మోడెస్టీ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో చూస్తామని. సో మోడెస్టీ అంటే తగుమాత్రపు వస్త్రధారణ. మన వస్త్రధారణ తగుమాత్రపు వస్త్రధారణగా ఉండాలంటే అర్థం ఏంటంటే, కొంతమంది చూడండి ఒక వస్త్రమే 50,000 రూపాయల వస్త్రం అంటే డబ్బులు ఉన్నాయి కదా. కొంతమంది వస్త్రాలు వేసుకుంటారు కానీ అవి వేసుకోనట్టే ఉంటాయి. అంటే ఒక సీత్రూ క్లోతింగ్ లాగా బాగా పల్చగా ఉండేవి, లేకపోతే దేహం కనిపించేటట్లు వేసుకునే వస్త్రధారణ. సో మన వస్త్రాలు ఎంత కాస్ట్లీ అనేది ముఖ్యం కాదు, కానీ ఎంత నీట్గా మనం కవర్డ్గా ఉంటున్నాము అనేది ముఖ్యం. క్రైస్తవ స్త్రీలు దేవుని యందు దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా. అంటే యాక్చువల్గా మన డ్రెస్సింగ్ కూడా ఇట్ స్పీక్స్, తెలుసా? మన వస్త్రధారణ కూడా ఇట్ యాక్చువల్లీ కన్వేస్ అ మెసేజ్ టు ద అదర్ పర్సన్. కొంతమంది వస్త్రధారణ ఎలా ఉంటుందంటే, ఇతరులని ప్రవోక్ చేసే వస్త్రధారణగా, ఇతరులకు రాంగ్ థాట్స్ వచ్చే వస్త్రధారణగా కొన్నిసార్లు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వేసుకునే వస్త్రాలు, వారు వేసుకునే ఆ విధానం సరిగ్గా ఉండక. సో మన వస్త్రధారణ ఎదుటి వాళ్ళకు ఒక మెసేజ్ కన్వే చేస్తుంది. వెన్ యూ ఆర్ డీసెంట్లీ డ్రెస్డ్, వెన్ యూ ఆర్ మోడెస్ట్లీ డ్రెస్డ్. ఇంకోటి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది కదా, చూడండి. 1 Corinthians chapter 10 verse 31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. సో డ్రెస్అప్ అయినప్పుడు కూడా ఇక్కడ భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. షాపింగ్ చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. ఒక డ్రెస్సింగ్ వేసుకున్నా దేవుని మహిమ కొరకే చేయాలి. సో ఏం చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. సో మనం వేసుకునే వస్త్రాలు కూడా దేవునికి మహిమ తెచ్చేవిగా ఉన్నాయా, లేకపోతే మరో రకంగా ఉన్నాయా మనం ఆలోచించుకోవాలి. సో క్రైస్తవ స్త్రీలు వేసుకునే వస్త్రధారణ కూడా దేవుని నామానికి మహిమార్థంగా ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే ట్రెండ్ ఫాలో అవుదాం అనుకుంటారు. ఇప్పుడు ట్రెండ్ చిరిగిపోయిన ప్యాంట్లు కాబట్టి ఆడపిల్లలు కూడా ఉన్న ప్యాంట్లను కూడా చిరగొట్టేసుకొని చిరిగిపోయిన ప్యాంట్లు. యాక్చువల్లీ యు ఆర్ షోయింగ్ ఆఫ్ యువర్ బాడీ ఎక్స్పోజ్ చేస్తున్నావు. సో దాట్స్ నాట్ రైట్. కొన్నిసార్లు ట్రెండ్ ఫాలో అవుదామని విపరీతమైన ధోరణులకు వెళ్ళే వారు కూడా చాలామంది ఉంటారు. ఒకసారి ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్లో మీరు కూడా చూసే ఉంటారు, ఒక ఆమె స్నేక్ లెగ్గిన్స్ వేసుకుందంట. అంటే రాజమండ్రిలో ఇంకా రాలేదు, బట్ ఏదో సిటీలో మనం లెగ్గిన్స్ వేసుకుంటాం కదా. సో స్నేక్ లెగ్గిన్స్, కాళ్ళ దగ్గర స్నేక్ హెడ్ లాగా అనమాట. ఆ లెగ్గిన్ అంతా స్నేక్ డిజైన్. ఈమె వేసుకొని హస్బెండ్ని సర్ప్రైజ్ చేద్దామని పాపం చాలాసేపు మేల్కొని ఉందంట. ఫర్ సమ్ రీజన్ వాళ్ళ హస్బెండ్ లేట్గా వచ్చాడంట ఇంటికి. లేట్గా వచ్చేసరికి ఈవిడికి నిద్ర వచ్చి నిద్రపోయింది. వాళ్ళ హస్బెండ్ దగ్గర ఒక కీ ఉంది, ఆయన ఓపెన్ చేసుకొని వచ్చాడు. పాపం బెడ్రూమ్లోకి వచ్చేసరికి వైఫ్ నిద్రపోతుంది. అయితే లైట్ వేసాడు. లైట్ వేయగానే హీ అండర్స్టూడ్, మంచం మీదకి 2 పాములు ఎక్కినాయి. ఓకే, మా ఆవిడ్ని కాటైపోతున్నాయని పెద్ద కర్ర తీసుకొచ్చి కాలు ఇరిగిపోయేటట్టు కొట్టాడు. అంటే హిజ్ ఇంటెన్షన్ వాజ్ నాట్ టు బ్రేక్ హర్ లెగ్స్, హిజ్ ఇంటెన్షన్ వాజ్ టు కిల్ ద స్నేక్.
పావుని చంపుదాం అనుకున్నాడు. అమ్మో మా ఆవిడ పడుకుంటే ఇదేంటి పావులు ఇలా వచ్చాయి అని చంపుదాం అనుకొని చాలా గట్టిగా, ఇప్పుడు పావు అంటే డెడ్లీ కదా, అది వేయడమే గట్టిగా వేసేసరికి గట్టి కేక వేస్తూ లేచిందంట వైఫ్. లేచేసరికి అప్పుడు అర్థమైంది ఇది ఫ్యాషన్ అని. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది, కాళ్ళకి కట్లు కట్టించుకుంది, మళ్ళీ బెడ్ రెస్ట్, ఈ తతంగం అంతా అయింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఫ్యాషన్ అని కొంతమంది వెర్రిగా డ్రెస్అప్ అవ్వడం, తర్వాత ఇతరులను రాంగ్ వేలో ప్రొవోక్ చేసేటట్లు డ్రెస్అప్ అవ్వడం ఇలాంటివి. ఇప్పుడు మీరు అనొచ్చు, అక్క నేను ఎంత డీసెంట్గా డ్రెస్అప్ అయినా కొంతమంది ఉన్నారు, దుష్ట వ్యక్తులు ఉంటారు కొంతమంది, వాళ్ళ సైట్ మంచిది కాదు, వాళ్ళ చూపులు బాగా, వాళ్ళకి అపవిత్రంగా చూడడం అలవాటు అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు నువ్వెంత డీసెంట్గా డ్రెస్ అయినా, నువ్వెంత కవర్డ్ ఉన్నా, నువ్వెంత మంచిగా ఉన్నా వాళ్ళ దృష్టి బాగాదు. అలాంటి వాళ్ళ విఘ్నతకి వాళ్ళని దేవుడికి ఇంకా అప్పచెప్పేయడం, ఆ వాళ్ళ గురించి మనం ఏం చేయలేం. బట్ అలా అని నేను తల నిండా నూనె రాసుకొని ఇలా జిడ్డు కార్చుకుంటా దైవభక్తి గల స్త్రీలు అంటే చిరిగిపోయిన బట్టలు, తర్వాత పాత బట్టలు, వెరీ అన్అట్రాక్టివ్గా, చూడగానే బోరింగ్గా అలా ఉండాలని కాదు. దేవుడు మనకిచ్చిన వాటిలో నీట్గా, డీసెంట్గా, మంచిగా మన డ్రెస్అప్ అవ్వచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్ ఇంటెన్షన్ మ్యాటర్స్. దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు. ఇప్పుడు కొంతమంది, ఐ నో దెర్ విల్ డెఫినెట్లీ బీ సమ్ యంగ్ పీపుల్, వాళ్ళు అద్దం ముందు నిలబడేటప్పుడు వాళ్ళకి ఎవరో ఉంటారు మైండ్లో, ఐ వాంట్ టు ఇంప్రెస్ దాట్ పర్సన్, నేను అందుకని ఈ డ్రెస్ వేసుకుంటున్నా, ఆర్ నేను ఇంతమందితో నేను లైక్ చేయించుకోవడానికి ఈ ఫోటోకి నేను దిగుతున్నాను. సో కొంతమంది ఇంటెన్షనల్గా ఎవరినో ఆపోజిట్ జెండర్ ఎవరినో అట్రాక్ట్ చేయాలనో, ఇంకెవరిని ఇంప్రెస్ చేయాలనో, లేకపోతే ఏదో వాళ్ళ బెనిఫిట్స్ కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటారు. బట్ దేవుని బిడ్డలంగా మనము ఆర్ ఇంటెన్షన్స్ షుడ్ బీ ప్యూర్. దేవుని మహిమ కొరకు నేను వస్త్రాలు ధరించుకుంటున్నాను. అండ్ వీ మస్ట్ ఆల్సో డ్రెస్ అప్రోప్రియేట్లీ, అకేషన్కి తగినట్టు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే అక్కడికి పెళ్ళికి రెడీ అయినట్టు వెళ్తే దట్స్ నాట్ రైట్. ఇంకోటి, ఇప్పుడు దేవుని వాక్యంలో ద బైబిల్ డజంట్ టాక్ మచ్ అబౌట్ ఎగ్జాక్ట్గా చీర కట్టుకోవాలి, లేకపోతే ఎగ్జాక్ట్గా స్కర్ట్ వేసుకోవాలి, ఇలా వ్రాయబడలేదు. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క దేశానికి ఉన్న కల్చర్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో ఉంటే వీ డ్రెస్ అకార్డింగ్ టు ద ఇండియన్ కల్చర్. వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశం, ఆ ప్రాంతం యొక్క కల్చర్ని బట్టి మనం డ్రెస్అప్ అవుతాం. సో ద బైబిల్ డజంట్ స్పెసిఫిక్లీ సే చుడిదార్ వేసుకోవాలి, చీర కట్టుకోవాలి, లేకపోతే వెస్టర్న్ వేర్ వేసుకోవాలి. ద బైబిల్ డజంట్ సే సో. డ్రెస్ అకార్డింగ్ టు యువర్ కల్చర్. నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి, నువ్వున్న ప్రాంతాన్ని బట్టి, నువ్వున్న స్థితిగతుల్ని బట్టి నువ్వు డ్రెస్అప్ అవ్వు. బట్ డ్రెస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. డ్రెస్ మోడెస్ట్లీ. నీ యొక్క వస్త్రధారణ ఇతరులకు అభ్యంతరకరంగా లేకుండా. ఇంకోటి, లోకస్తులను, సినిమా యాక్టర్లని అనుకరిస్తూ నేను అంత ఫ్యాషనబుల్గా ఉండాలి అని ఎవరినో దృష్టిలో పెట్టుకొని మనము వస్త్రధారణ ధరించుకో. ఇంకొక మాట కూడా ఫైనల్గా, ఇంకొక వర్స్ కూడా మనం చూద్దాము. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా ఒక మాట వ్రాయబడింది చూడండి. 1 Peter chapter 3 verses 3 and 4. 3వ అధ్యాయము 3-4 వచనాలు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఇక్కడ ఒక అలంకారం గురించి వ్రాయబడి, వెలుపటి అలంకారము అనే ఒక మాట మనం చూసాం కదా. సో క్రిస్టియన్ విమెన్, ఒక క్రిస్టియన్ దైవభక్తి కలిగిన స్త్రీలు వెలుపటి అలంకారం కంటే అంతరంగ అలంకారానికి మనం ఎక్కువ సమయం కేటాయించాలి, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి. వెలుపటి అలంకారం కంటే అంతరంగ అలంకారం గురించి ఇక్కడ వ్రాయబడింది. సో అంతరంగ అలంకారం ఏంటంటే సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. జెంటిల్, మీక్ అండ్ జెంటిల్ స్పిరిట్ అని. సాధువైన, మృదువైన గుణము అది మన లోపల ఉంటుంది. అది ఒక స్త్రీకి నిజమైన అలంకారం. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, 5వ వచనం. అటువలే
పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని. సో లోబడడం కూడా ఒక అలంకారం. ఈ రోజుల్లో లోబడడం ఎవరికి ఇష్టం ఉండదు కదా. నా ఇష్టం నేను, మా అమ్మ నాన్న చెప్పేది నేను ఎందుకు వినాలి అని ఒక ట్రెండ్ ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పెళ్ళి వెళ్ళాక కూడా నా భర్త చెప్పింది నేను ఎందుకు వినాలి, ఒక అవిధేయత ఎక్కువ కనబడుతుంది. బట్ దేవుని వాక్యం చెప్తుంది లోబడుట, విధేయత అనేది కూడా ఒక అలంకారం. ఇందాక మనం 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో అక్కడ కూడా ఒక అలంకారం రాయబడింది చూడండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు స్త్రీలను అణకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతో అయినను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకున్నాం. సో ఇంకొక అలంకారం ఉంది. ఏంటి అలంకారం? సత్క్రియలు, గుడ్ వర్క్స్. సో మనం చేసే మంచి పనులే అవి మనకు ఒక అలంకారం. ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా దైవజనులు మదర్ తెరెసా గురించి. ఆమె పైకి ఒక పెద్ద సెలబ్రిటీ లాగా ఒక పెద్ద ఫిగర్ కాదు ఆమె. షీ ఈజ్ అ నార్మల్ పర్సన్ బట్ షీ ఈజ్ సో బ్యూటిఫుల్ ఆన్ ది ఇన్సైడ్. ఈరోజు ప్రపంచం అంతా ఆమెను కొనియాడుతుందంటే సత్క్రియలు అనే అలంకారం మామూలుగా ధరించుకోలేదు ఆమె. షీ హ్యాస్ డన్ సో మచ్, షీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్ ఫర్ ద సొసైటీ. సత్క్రియలు అనే ధనాన్ని, సత్క్రియలు అనే ఆభరణాలను మదర్ తెరెసా చాలా ఎక్కువగా సంపాదించుకున్నారు. సో క్రైస్తవ స్త్రీలంగా మనము ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ హౌ వీ లుక్ ఆన్ ది అవుట్ సైడ్, అట్లా అని బోరింగ్గా లేకపోతే ఇతరులు చూస్తే అసహించుకునేటట్టు అలా ఉండాలని కాదు. బీ వెల్ డ్రెస్డ్, బీ డీసెంట్లీ డ్రెస్డ్. దేవుడు మనకిచ్చిన దానిలో చక్కగా ఉండాలి. అట్ ద సేమ్ టైం దేవుని మహిమ కొరకు మనం డ్రెస్అప్ అవుతూ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ది ఇన్నర్ బ్యూటీ. ఇంకొక మాట కూడా ఉంటుంది కీర్తనల గ్రంథంలో మనం చూస్తే 96 Psalm 96 verse 9, 96వ కీర్తన 9వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. సో మందిరానికి వచ్చేటప్పుడు ఏం వేసుకోవాలి? లైక్ మోర్ దాన్ ద ఇయర్ రింగ్స్, చైన్, బ్రేస్లెట్, గాజులు ఇవన్నీ కాకుండా, ఇవన్నీ ఓకే బట్ దేవుడు అవేం చూడడు కాబట్టి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని. సో అనదర్ ఆర్నమెంట్ దట్ అ క్రిస్టియన్ ఉమెన్ హ్యాస్ ఇస్ హోలీనెస్. పరిశుద్ధతే మనకి ఒక అలంకారం. సో ఈ అలంకారాలన్నీ మనం పెట్టుకుంటే మనం ఫుల్గా దేవునికి ఇష్టంగా మనం డ్రెస్అప్ అయినట్లు అండ్ మన జీవితం ద్వారా కూడా దేవుని నామం మహింపరచబడుతుంది. సో నీ ప్రశ్నకు నేను కరెక్ట్గా జవాబిచ్చాను అని అనుకుంటున్నాను మహిమ. థ్యాంక్స్ అక్క, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మంచిదమ్మా.